హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 151వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. పుట్టి పెరిగిన ఊరు కదా, అలా ఎవరో ఒకరు మీ అమ్మకు విషయం చెప్పి ఉంటారు అని అన్నాడు రవి. ఇద్దరు తెల్లమొహాలు వేసుకుని ఒకరిని ఒకరు చూసుకున్నారు అరుణ ఇంకా నందిని. ఒకవేళ అమ్మ మనిషి మనల్ని ఫాలో అయినట్లు అయితే ఈ పాటికి అమ్మకు విషయం తెలిసిపోయి ఉండాలి కదా. మనం అమరి గారి కోసం ఎంక్వైరీ చేసింది కూడా అమ్మకు తెలిసిపోయి ఉండాలి, కానీ ఏమీ అనలేదు ఎందుకు అని అంది నందిని. అందరి ముందు ఏమంటుంది? ఇంటికెళ్ళాక ఉంటుందిలే మనకిద్దరికీ. నీకు అబద్ధాలు చెప్పినందుకు, నీకు నేను సమర్థిస్తూ వచ్చినందుకు నాకు ఇద్దరికీ ఈరోజు అక్క చేతిలో బాగానే ఉంది అని అంది అరుణ బేలం మొహం వేసి. ఏంటి పిన్ని, నేనంటే భయపడాలి? నువ్వెందుకు భయపడుతున్నావు? అమ్మకు నచ్చ చెప్పొచ్చు కదా అని అంది నందిని. అమ్మో, నేనా నచ్చ చెప్పేది? నా వల్ల కాదు అంది అరుణ. అమ్మతో కలిసిన పెరిగిన దానివే కదా, ఆ మాత్రం చనువు లేదా నీకు అడిగింది నందిని. ఉండేది ఒకప్పుడు. ఇన్ని సంవత్సరాలు ఇద్దరి మధ్య దూరం పెరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చాక అక్క హుందాతనం అవన్నీ చూస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడాలంటే భయం నాకు అని అంది అరుణ. నువ్వే అలా అంటే ఎలా పిన్ని? అసలు అమర్ అమ్మ దగ్గర ఎందుకు ఉన్నాడు? ఆ ఊరికి ఎందుకు వచ్చాడు? కనుక్కోవాల్సింది నువ్వే కదా. నాకున్న ఒకే ఒక దిక్కు నువ్వే కదా అని అంది నందిని. నీకు దండం పెడతా, నన్ను ఇలా ఇరికించకు, ఇక వదిలే. అసలు మీ అమ్మ ఏమంటుందో, ఏం సమాధానం చెప్పాలి, నన్ను ఆలోచించుకోనివ్వు కాసేపు అని అంది అరుణ రవి వైపు చూస్తూ. ఏంటి బాబాయ్ పిన్ని, మరీ ఇంత పిరికిదానిలా ఉంది అని అడిగింది నందిని. అబ్బో అవునా, నువ్వు పెద్ద ధైర్యవంతురాలివి కదా, అలాంటప్పుడు నువ్వే అన్నీ కనుక్కో, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంది అరుణ ఉడుక్కుంటూ. అరుణను ఆశ్చర్యంగా చూస్తూ, బాబాయ్ పిన్ని ఎప్పుడు నీతో కూడా ఇలాగే ఉంటుందా అని అడిగింది నందిని. ఏం చెప్పను నా కష్టాలు, 3 పిల్లలతో వేగలేక చస్తున్నాను అనుకో అని అన్నాడు రవి. వెంటనే పక్కున నవ్వేసింది నందిని. నన్ను ఆడుకుంది చాలే, ఇక నాకు ఇప్పుడు నువ్వు నవ్వే మూడు లేదు, కాసేపు నన్ను వదిలేయండి అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది అరుణ. అంతా ఇంటికి చేరుకున్నారు. ముందుగా అరుణ వాళ్ళే ఇంటికి చేరుకుని అమర్ ఇంటికి వస్తాడా రాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మోహన్ని ఇంటి దగ్గర దింపేసి అమర్ అమల ఇంకా బాలయ్యతో కలిసి అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు. బాలయ్యని జాగ్రత్తగా కిందికి దింపి తను కూడా తండ్రి చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంది అమల. కనీసం అమర్ని లోపలికి రమ్మని కూడా అడగడం లేదు. వెళుతున్న అమలని 1 నిమిషం పాటు అలాగే చూసి ఇక వెనక్కి వెళ్దామని కార్ స్టార్ట్ చేశాడు అమర్. తల్లి అమర్ని ఇంట్లోకి పిలుస్తుందేమో అని ఎదురు చూసింది నందిని. కానీ అమల అలా చేయకపోవడంతో పక్కనే ఉన్న అరుణను చూసి చేయి పట్టుకుని ప్లీజ్ అంటూ చిన్నగా అడిగింది నందిని. నందిని ఏం అడుగుతుందో అర్థమవుతోంది అరుణకి, కానీ అమల ఏమనుకుంటుందో అనుకుని నా వల్ల కాదన్నట్లుగా సైగ చేసింది అరుణ. ప్లీజ్ పిన్ని ప్లీజ్ అంటున్నట్లుగా దండం పెట్టింది నందిని. వెంటనే లోపలికి వస్తున్న అమలను దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళి అమర్ గారు లోపలికి వచ్చి టీ తాగి వెళ్ళండి అని అంది అరుణ. కోపంగా అరుణ వైపు చూసింది అమల.
వెంటనే తలను కిందికి దించేసింది అరుణ. అదంతా గమనించిన అమర్, పర్వాలేదు, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్ళిపోతాను అంటూ కార్ని వెనక్కి తిప్పడానికి సిద్ధం అయిపోయాడు. ఇక తప్పదు అనుకున్న నందిని వెంటనే పరుగులాంటి నడకతో కార్ దగ్గరికి వెళ్ళి, అదేంటండి, మాకు అంత సహాయం చేసి అమ్మతో పాటు అంత దూరం వచ్చి కనీసం ఇంట్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతున్నారు. మీరు అలా వెళ్ళిపోతే అమ్మ ఎంత బాధపడుతుంది. అమ్మే కాదు, మేమంతా బాధపడతాం. మీరు లోపలికి రండి అంటూ అమల వైపుకు చూసింది నందిని. అమల ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవడంతో మౌనం అర్ధాంగీకారంగా భావించి అమర్ కారు దిగి లోపలికి వచ్చాడు. బాలయ్యను ఒక గదిలోకి తీసుకువెళ్ళి అతనికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంది అమల. హాల్లో కూర్చుని ఉన్నారు రవి ఇంకా అమర్. నందిని టీ పెడుతూ ఉంటే నందిని వెనకాలే వెళ్ళింది అరుణ. పిన్ని, ఏంటి నా వెనకే వచ్చావు? మీకు ఇద్దరికీ చిన్నప్పుడు పరిచయమే కదా, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ కనుక్కోవచ్చు కదా అని అంది నందిని. కనుక్కోవచ్చు, కానీ మీ అమ్మ ఏంటే పెద్ద పులిలా తయారైంది. చిన్నప్పుడు కూడా ఎప్పుడూ అంతలా భయపడలేదు. తనతో కలబడి ఇద్దరం కొట్టుకునే వాళ్ళం, కానీ ఎన్నడూ తగ్గింది లేదు. నేను ఇప్పుడు తనకు సంబంధించిన విషయంలో ఏదైనా చొరవ తీసుకుందామంటే తను చూసే చూపు చూస్తేనే భయమేస్తుంది నాకు అని అంది అరుణ. భయం ఎందుకు పిన్ని? తను నీ అక్క అంటే ఒక మాట అంటుంది, అంటే ఏమవుతుంది? నువ్వు కూడా ఉండి నాకు ఎలాంటి సహాయం చేయకపోతే ఎలా చెప్పు? నాకు అమర్ గారు తెలిసినట్లుగా నేను ప్రవర్తించలేను. అలాంటప్పుడు నేను ఎలా మాట్లాడగలను? కానీ నీ విషయం అలా కాదు కదా, మీ ఇద్దరికీ చాలా పరిచయం ఉంది. అలాంటిది ఇన్నాళ్ళ తర్వాత ఎదురుపడినప్పుడు క్షేమ సమాచారాలు కనుక్కోవడంలో తప్పేముంది? దానికి అమ్మ ఏమంటుంది? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ భయాలన్నీ పక్కకు పెట్టి నువ్వు చేయాల్సింది ఏంటో ఆలోచించు. చేసేది అమ్మ కోసమైనప్పుడు అమ్మ ఒక మాట అన్నా పర్వాలేదు. ప్లీజ్ పిన్ని అంటూ బతిమిలాడింది నందిని. నందిని మాట్లాడేదంతా నిజమే అనిపించింది అరుణకు. తనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనిపించింది. అమర్ అక్కడ కూర్చున్నప్పుడు తను పట్టించుకోకుండా లోపలికి రావడం కరెక్ట్ కాదు అనిపించింది అరుణకు. సరే, నువ్వు టీ తీసుకునిరా, నేను వెళ్ళి అమర్ గారితో మాట్లాడతాను అంటూ వెళ్ళి రవి పక్కన కూర్చుంది అరుణ. బాగున్నారా అమర్ గారు అని అడిగింది అరుణ. ఏంటి ఈ గారు కొత్తగా? చిన్నప్పుడు అమర్ అంటూ చనువుగానే పిలిచేదానివి కదా అన్నాడు అమర్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 152వ భాగంలోకి వెళ్దామా? నిజమే, అలాగే పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు మనం ఏమీ చిన్నపిల్లలం కాదు కదా, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అంది అరుణ. పర్వాలేదు, నేను ఎప్పటికీ మీ చిన్ననాటి స్నేహితుడిని, నాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు అమర్. అప్పుడే అమల లోపలి నుండి బయటకి వచ్చింది. అక్కడే అరుణ పక్కన కూర్చుంది అమల. అమలను చూస్తూ కొంచెం తటపటాయిస్తూనే, సరే అమర్, అలాగే పిలుస్తాను. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అంటూ కుశల ప్రశ్నలు మొదలుపెట్టింది అరుణ. అదిగో మళ్ళీ గారు అంటూ అని అన్నాడు అమర్. సరే సరే, సడన్గా మాట్లాడాలంటే రావడం లేదు, నాకు కాస్త సమయం ఇవ్వండి అంది అరుణ. సరే అని అంటూ నవ్వాడు అమర్. అమర్ నవ్వుతున్నప్పుడు మీసం పక్కగా చిన్న సొట్ట పడింది. చిన్నప్పుడు ఎప్పుడూ
అమర్ నవ్వినప్పుడల్లా ఏడిపించేది అమల. ఆడపిల్లల సొట్టపడుతుంది చూసావా నీ బుగ్గన అంటూ చిన్నప్పుడు అలా అనేది, కానీ ఇప్పుడు నవ్వుతుంటే ఆ పక్కన పడుతున్న సొట్ట చాలా మనోహరంగా ఉంది. ఒక క్షణం పాటు అలాగే చూస్తూ ఉండిపోయింది అమల. అదంతా అరుణ గమనిస్తూనే ఉంది. అక్క, అసలు మేము అక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలిసింది? అమర్ గారు అసలు మీతో ఎలా వచ్చారు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరో ఒకరు చెప్తారా అని అడిగింది అరుణ. నేను చెప్తాను అంటూ జరిగిందంతా వివరించాడు అమర్. అప్పుడే టీ తీసుకుని బయటికి వచ్చిన నందిని అరుణ వైపుకు చూసింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్కసారిగా ఇద్దరికి దిమ్మ తిరిగిపోయింది. పిల్లను చంకలో ఎత్తుకుని ఊరంతా తిరిగినట్లు అమల పక్కనే అమర్ ఉంటే ఎక్కడెక్కడో తిరిగారు అమర్ కోసం. అమర్కి టీ ఇస్తూ, పిన్ని నీకు ముందే తెలుసా ఈయన అని అంది నందిని ఏమీ తెలియనట్లు. తెలుసు, చిన్నప్పటి నుండి తెలుసు. ఇంకా చెప్పాలంటే అతను మీ అమ్మకు చాలా మంచి మిత్రుడు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అని అంది అరుణ. అమల దగ్గరికి వెళ్ళి అమలకు కూడా టీ ఇస్తూ, అవునా అమ్మ, ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పనే లేదు. మీ ఫ్రెండ్ అయినప్పుడు, మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నప్పుడు ఇంటికి ఒకసారి కూడా తీసుకురాలేదు అని అంది నందిని. ఫ్రెండ్స్ కానీ అది ఎప్పుడో చిన్నప్పుడు నందిని, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు మీ అమ్మ నాకు బాస్, నేను ఆవిడ కింద ఎంప్లాయీని. మా ఇద్దరి మధ్య అనుబంధం అంతవరకే. అలాంటప్పుడు ఇంటికి ఎలా రమ్మని పిలుస్తారు అని అన్నాడు అమర్. అమర్ అలా అంటున్నా కూడా మాట్లాడలేదు అమల. కానీ ఆ మాటలు అమలకు బాధను కలిగించాయి. అదేంటి అమర్ గారు అలా అంటారు? ఇప్పుడే కదా మీరు అన్నారు ఎప్పటికీ మీ చిన్ననాటి స్నేహితున్నే అని. నా విషయంలోనేమో అలా, అక్క విషయంలో ఇంకోలాగానా అని అరుణ అనడంతో అమల వైపే చూస్తూ ఉన్నాడు అమర్. నన్ను ఒక స్నేహితుడిగా చిన్ననాడు తప్పితే ఏనాడు చూసిందే లేదు కదా. అసలు తన నా గురించి ఏమనుకుంటుందో ఏమీ తెలియకుండా నేను చొరవ ఎలా తీసుకోను అని అనుకున్నాడు అమర్ తన మనసులో. అమర్ అలా తన వైపే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా కదిలింది అమల. అమల ఇబ్బందిని గమనించిన అరుణ, మీకు పెళ్ళయిందా అమర్ గారు అంటూ అడిగింది. నీకు ఇవన్నీ అవసరమా అన్నట్టు కోపంగా చూసింది అరుణ వైపు అమల. కాలేదు అని అన్నాడు అమర్. అమల అలా చూడడంతో కంగారుగా పిల్లలు ఎంతమంది అంటూ అమర్ వైపుకు తిరిగింది. నోరు వెళ్ళబెట్టాడు అమర్. పిల్లలు ఎంతమంది అంటే ఇలా చూస్తున్నాడే అని అనుకుంది అరుణ. అందరూ అరుణ వైపు పిచ్చిదానిలా చూస్తూ ఉన్నారు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అంటూ అడిగింది అరుణ. నీకు పిచ్చి కాని పట్టిందా అరుణ? అతనికి పెళ్లి కాలేదు అంటుంటే పిల్లలు ఎంతమంది అని అడుగుతావు అని అన్నాడు రవి కోపంగా. అబ్బా అంటూ కళ్ళు మూసుకొని తలపై తనకు తానే కొట్టుకుంటూ, ఏంటో అసలు నాకు ఏమైందో, నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. తల పగిలిపోతుంది నాకు, నేను కాసేపు పడుకుంటా అంటూ అక్కడి నుండి జారుకుంది అరుణ. అరుణ వెనకే వెళ్ళిపోయాడు రవి కూడా. నందిని, అమర్ ఇంకా అమల ఉన్నారు అక్కడ. నందిని లోపలికి వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా అని అంది అమల. అమల అలా మాట్లాడడంతో చాలా సంతోషంగా అనిపించింది నందినికి. అమర్ గారితో మాట్లాడాలి అనుకుంటుంది తల్లి అని తను అక్కడ ఉండడం అడ్డుగా అనుకుని సరే అమ్మా అంటూ వెంటనే వెళ్ళిపోయింది నందిని అక్కడి నుండి.
లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని డోర్కి ఉన్న చిన్న రంధ్రం నుండి బయటికి చూస్తూ ఉంది. తల్లి ఏం మాట్లాడుతుందో వినాలి అని. నువ్వు నా స్నేహితుడివి కావు అని నేను అన్నానా అమర్ అని అంది అమల సూటిగా అమర్ వైపుకు చూస్తూ. అలా కాదు అమల, నా ఉద్దేశం అది కాదు అన్నాడు అమర్. ఏదో ఒక విధంగా అమల తనతో మాట్లాడుతున్నందుకు అమర్కి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అందరి ముందు అలా మాట్లాడడం ఎందుకు బాస్, ఎంప్లాయ్ అంటూ? నేను ఎప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా అని అంది అమల. అసలు నువ్వు నాతో మాట్లాడితేనే కదా నీ ప్రవర్తన గురించి ఒక అంచనాకి రావడానికి. ఎందుకు అలా ఉంటావు? నేనేం తప్పు చేశాను? ఎందుకు నాతో కనీసం మాట్లాడవు? నీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదా అని అన్నాడు అమర్. అలా ఏమీ లేదు అంటూ ఇబ్బందిగా కదిలింది అమల. అమల ఇబ్బందిని గమనించిన అమర్ ఇక తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక లేచి నిలబడి, సరే అమల, ఇక నేను వెళ్ళొస్తాను, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని అన్నాడు. ఎవరైనా ఎదురు చూస్తున్నారా ఇంటి దగ్గర? ఫోన్ కూడా ఏమీ వచ్చినట్టుగా లేదు అని అంది అమల. అమల అలా అడగడంతో తను అక్కడ ఉండాలని కోరుతుందని అర్థమైంది అమర్కి. చాలా సంతోషంగా అనిపించింది. అదేమి లేదు అమల, నా కోసం ఎవరు ఎదురు చూస్తారు అన్నాడు. అదేంటి, ఇంట్లో అమ్మా నాన్న లేరా అని అడిగింది అమల. లేరు, వాళ్ళు చెల్లి దగ్గరికి వెళ్ళారు, ప్రస్తుతం ఇంట్లో ఒక్కడినే ఉంటున్నాను అని అన్నాడు అమర్. విషయం తెలియగానే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు చెప్పడమే కాకుండా నాతో పాటుగా అక్కడి దాకా వచ్చి నీ సమయం నా కోసం కేటాయించినందుకు నీకు చాలా ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అని అంది అమల. అదేంటి కొత్తగా థ్యాంక్స్ అని అన్నాడు అమర్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.